సో బాధాకరం. ఇక్కడ జున్నుతో సోనంలో జున్ను ఉండట్లేదు. ఇంకా నేను పర్మనెంట్ గా యూట్యూబ్ బంద్ చేస్తున్నా. చూస్తావా మన పేరు చెప్పగా నవ్వు వస్తుంది. కానీ ఫైనల్గా వచ్చేసరికి లాస్ట్కి నేను సోను మాత్రమే ఉన్నా. సో అక్క ఈ మధ్యలో జాయిన్ అని 1 వీక్ ఏమవుతుంది. సోనక్క కానీ సోనన్న నేను ఈ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మిస్ అవుతా, ఖచ్చితంగా మిస్ అవుతా. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఎవరిని కావాలని హర్ట్ చేయలేదు. ఎవరు పోయినా కూడా మనం ఫీల్ అవుతాం. జున్ను అంటే దీని ఒకదాన్ని చెల్లె అంటుండే. ఏంద్రా చుట్టుపక్కల చూస్తే మీరు ఎవరు కనిపించరు అన్న ఒక బాధని ఇంకెక్కువ యాడ్ చేస్తున్నాను నేను. దగ్గరకు వచ్చేది, మా పక్కన పడుకునేది, మాకు తినిపించేది కానీ, మేము అక్కతో ఆట పెట్టేది కానీ, బాధలో కానీ హ్యాపీనెస్లో కానీ నాకు జున్నక్క తోడు ఉంది కాబట్టి. కానీ ఇట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పటి స్టిల్ ఈ టైం వరకు కూడా కలిసి ఉండింటే ఇంకా మంచిగా ఉంటుండే అని అనుకుంటా ఉన్నా. మనిషి ఉన్నప్పుడే మనిషిలో వాల్యూ ఉండాలని చెప్పేసి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే దానికి ఫస్ట్ పరిచయం నేనే. ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ బాండింగ్ కదా, ఇన్ని రోజులకు మంచి పక్కనుండి ఇంకే ఉండదు అంటే తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురు నిన్నే విడినే తొలిసారి నడుస్తున్నా ఒంటరిగా. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ ఫైనల్ అయితే ఒక వీడియో అన్నమాట. సో ఈ వీడియో ఏంటంటే దిస్ ఇస్ అ రియల్ లైఫ్ ఫ్యామిలీ. సో బాధాకరం. ఇక్కడ జున్నుతో సోనంలో జున్ను ఉండట్లేదు. సోనం నేను కమెంట్ తెచ్చుకుంటాను. అట్లేం లేదు గైస్, ఇంకా నేను పర్మనెంట్ గా యూట్యూబ్ బంద్ చేస్తున్నా. అండ్ 2-3 ఏడుపు రాకపోయినా ఏడుపు తెప్పిస్తున్నాడు గైస్. అండ్ పర్మనెంట్ గా టీమ్ లో నుండి కూడా ఇంకొక 2-3 days లో వెళ్ళిపోతున్నా. అండ్ ఇక్కడ నుండి వెకేట్ చేసేస్తున్నా. సో అదే ఏం కాలేదు, కళ్ళలో వాటర్ వస్తుంది, ఏం వస్తలేదు. పక్క అదే షో. నువ్వు నన్ను ఏడిపించకపోతే చెప్పు నువ్వు ఎన్ని పంచాయతీలు ఉన్నా ఏమున్నా కూడా అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉన్నాం. అట్లా నేను ఒక్కదాన్ని అనుకుంటా కాదు కదా, అందరు కూడా అనుకోవాలి. అందరినీ తీసిపెట్టు, నువ్వైతే అనుకున్నావు కదా. నేను అందరినీ నా ఊళ్ళోనే అనుకున్నా. కానీ ఫైనల్గా వచ్చేసరికి లాస్ట్కి నేను సోను మాత్రమే ఉన్నా. ఇంతమంది ఉన్నారు నువ్వు లేదన్నా, జస్ట్ మిస్అండర్స్టాండింగ్స్ మాత్రమే. అది కూడా నేను ఎంత ప్రాబ్లం వచ్చినా సరే నేను సోనుకే సపోర్ట్గా లైఫ్ లాంగ్ ఉందామని అనుకున్నా.
కానీ జస్ట్ నా ఫ్యామిలీ అండ్ సోను వాళ్ళ పేరెంట్స్ డిసిషన్ వల్ల నేను ఈ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మిస్ అవుతా, ఖచ్చితంగా మిస్ అవుతా. ఎందుకంటే నైని కావచ్చు, చిట్టి కావచ్చు, లేదా వంశీగాడు కావచ్చు, నాగన్న కావచ్చు, శ్రీ అన్న కావచ్చు, మేము మాట్లాడుకోకపోవచ్చు, కానీ మాకు చాలా రెస్పెక్ట్ ఉంది, మాకంటూ చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. మేము ఎంత ఎంజాయ్ చేసినాము, ఎంత కొట్లాడినాము, ఎన్ని మాటలు అనుకున్నా లాస్ట్కి మేము అందరం కలిసే ఉన్నాం, కలిసి తిన్నాము, ఒకటే దగ్గర మేము పడుకున్నాము, ఒకటే దగ్గర ఎంజాయ్ చేసుకున్నాము, అన్నీ చేసుకున్నాము. ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర నేను ఎప్పుడు ఎవరి దగ్గర నేను బ్యాడ్ అవ్వాలి, ఎవరి దగ్గర నేను ఇట్లా ఉండాలి, నేను ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి అని నేను ప్రతిసారి అనుకుంటా. నేను నా సైడ్ నుండి నేను ఎవరికైనా హర్ట్ చేస్తే ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఎవరిని కావాలని హర్ట్ చేయలేదు. అండ్ నా సైడ్ నుండి కూడా ఏదైనా మిస్టేక్ జరుగుంటే కూడా సారీ. నేను ఎవరి ఫీలింగ్స్ని కావాలని నేను ఎవరి ఫీలింగ్స్ని హర్ట్ చేయలేదు. అండ్ అంతకు మించి నేను ఏం చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఓకే జున్ను, ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. బట్ కాకపోతే ఏంటంటే ఓకే, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది, అందులో ఎవరిది తప్పు లేదు. బికాస్ ఆఫ్ నాకు జున్ను కింద నాకు జున్ను తెలిసే చాలనుకుంటాను నేను. సో అలానే జున్ను కూడా అంతే, వీళ్ళందరూ కూడా అంతే. సో ఉన్నదంటే నిజంగా మిస్అండర్స్టాండింగ్ జరిగినాయి. ఇవి మంచిగా చెప్పుకున్నాం, కూర్చొని మాట్లాడుకున్నాం, తర్వాత తిట్టి మాట్లాడుకున్నాం, అన్నీ మాట్లాడుకున్నాం. బట్ హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్. బట్ ఈ రీజన్ వల్ల జున్ను అయితే పోవడం జరగట్లేదు. సో బేసిక్ ఏంటంటే అసలు ఇక్కడ జరిగే మ్యాటర్స్కి నేను పోయేదానికి దేనికి సంబంధం లేదు. జస్ట్ నా ఫ్యామిలీ డిసిషన్ మాత్రమే. మీరు అనుకోవచ్చు ఇన్ని డేస్ కూడా నీ ఫ్యామిలీ సపోర్ట్ చేసారు కదా, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే, ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకటి వదులుకోవాలి. నేను సోనుతో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ని వదిలేయాలి అని సోను వాళ్ళ ఫ్యామిలీ చెప్పారు, అండ్ నా ఫ్యామిలీ కూడా చెప్పారు. అందుకే నాకు వీడే ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ ఫీల్డ్ని వదిలేస్తున్నా. అవును, నాకు ఈ ఫీల్డ్ వల్లనే నేను ఒక 2 ముద్దలు తింటున్నా అంటే అది యూట్యూబ్ వల్లనే. నేను కాకపోయినా సోను చేస్తుండు, అందుకే సోనుకి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. సోను ఎప్పుడైనా లోలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను వచ్చి సోనుకి సపోర్ట్ చేస్తా. కంటెంట్ పరంగా కానీ ఏ పరంగా అయినా సరే సోనుకి నేను ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటా, కానీ వీడియోస్లోకి రాను అంతే. సో సోను, మనకా సోలోగా చేసే హ్యాబిట్ లేదు అంటే ఉందిరా, ఫన్ అట్లా కాదురా, నార్మల్ ఒక్కడేం చేయలేము. ఇప్పుడు నేనే సరే ఒక్కనే వీడియో కెమెరా మూడు అయితే రాలేం కదా, ఎవరొక్క సపోర్ట్ తీసుకోవాలి. అప్పుడు ప్రాంకులు చేసినప్పుడు ఒక్కనే నించొని చేయలే, పక్కన ఒక అమ్మాయిని పెట్టుకుని ఇంకొక అమ్మాయి లవ్ ప్రపోజల్ ప్రాంక్ అన్న అదనో ఏదనో, లేకపోతే నేను పప్పి చేసినప్పుడు. సో పక్కన ఒక పర్సన్తో ఉంటేనే కంటెంట్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఒక్కరే కూర్చొని మాట్లాడుకొని అది ఎమోషనల్ వీడియో కాదు, మన లైఫ్ స్టోరీ కాదు కాబట్టి. కానీ చిట్కేగాళ్ళు ఉన్నారు కదా అందరు సపోర్ట్ చేస్తారు, ఎంత సపోర్ట్ చేస్తారు 100%. కానీ నువ్వేమో, కానీ నేను కెమెరా ముంగడ కనిపిస్తా, వీళ్ళు కెమెరా వెనకాల అందరు చిట్కే అంతే తమాషాలు చేస్తారు. వీడు పెద్ద వీడు చిల్లరగా వీడు చేస్తాడు, కానీ వీడే చేయడు కెమెరా ముంగడ అంతే. నేను ఏమనుకుంటానన్నా, సో ఈ స్టేజ్లో ఫస్ట్ నేనున్నా అంటే అది జిన్ను వల్లనే అన్నా. సో తర్వాత మీ సపోర్ట్, కానీ జిన్ను వెళ్ళిపోతే నేను ఒక్కని ఎట్లా చేస్తా అని చెప్పి చాలా ఒక దగ్గర ఒక వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే కాల్ వచ్చిందో జిన్ను ఇంటికి వెళ్ళి చూడు, సో అప్పటి నుంచి ఇప్పటివరకు నేను డైలీ ప్రతిరోజు అది ఆలోచిస్తే ఎట్లా చేస్తా అని చెప్పి. కానీ మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మొత్తం ఒకటేసారి మనం వాళ్ళ మమ్మీతో మాట్లాడిన తర్వాత ఒకటి ఏం ఫిక్స్ అయ్యారంటే ఇట్లనే చేయాల్సిందే. సో అయిపోయింది చెయ్యాలంతే. కానీ జిన్ను లేకపోతే నేనైతే ఈ స్టేజ్లో లేనన్నా, ఇదైతే నిజంగా చెప్తున్నా. నాకు ఇలాంటి పేరు కూడా వచ్చేది కాదు. నేను నేను ఫుడ్ కూడా తినకపోతుండే, అంటే ఇంత ఎంజాయ్ అయిపోతున్నాను. లైఫ్ ఇలాంటిది కాదు, ఇంత రిచ్ లైఫ్ కాదు. చిల్లరగా నా కాళ్ళతో వీళ్ళతో తిరుగుకుంటా ఆలు ఇల్లు పొయ్యి అన్నీ చేస్తున్నాను అనమాట. వంశం గురించి చెప్తున్నావురా. సో లైక్ అందరు ఉన్నారన్న. సో ఇప్పుడు నేను ఒక 1 వీక్ ఒక 2 డేస్ వచ్చి పోతా అని చెప్పిన కదా. సో ఆ మాట కూడా చెప్తున్నా, పక్క వచ్చి వీడియోస్ కొట్టేసి పోతా. సో చూసుకోవడానికి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేనైతే ఆ నమ్మకం అయితే నాకు ఉందా. నా పక్క జిన్ను లేకపోయినా జిన్ను కూడా చెప్పింది వీళ్ళందరూ ఉంటారు కదా, వచ్చి వీడియోలు కొట్టుకొని పో, కావాలంటే వాళ్ళ ఇంటైనా వీళ్ళ ఇంటైనా తిను, అట్లా ఏమనుకోరని చెప్పి ఈ మాట కూడా చెప్పింది జిన్ను. సో నాకు కూడా ఏడుపు వచ్చింది నాకు, కానీ ఏడవద్దు అని చెప్పి ఫిక్స్ అయినా అన్న. నీకోసమే చేస్తుంది అన్నీ కూడా తెలుసు అన్న. సో అందుకోసం నేను ఇంకోటి ఏంటంటే లైక్ నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా పెళ్లి చేసుకోవాలన్నా, ఇది చెప్దాం అనుకో. సో నువ్వు చెప్పాలి, నీకు చెప్పిన కదా. సో గైస్ ఫైనల్లీ ఏంటంటే ద థింగ్ ఇస్ ఫైనల్
ఆబ్జెక్ట్ ఏంటంటే, సో జున్నుకి సోనుకి పెళ్లి ఫిక్స్ అయింది, ఇద్దరింట్లో ఒప్పుకున్నారు. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఉండి, పెళ్లి జున్ను వాళ్ళ ఇంటి నుంచి అయినా సరే సోను అంటే కూడా. సో ఆ కండిషన్ ఏంటంటే, నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అన్నా, లేకపోతే నా కూతురిని సోనుకి అని చెప్పి ఇలా ఇంట్లో అనుకున్నా కూడా యూట్యూబ్ అనే ఫీల్డ్కి జున్నుకి ఇంకా సంబంధం ఉండొద్దు అని చెప్పి ఇద్దరు ఫ్యామిలీస్ డిసిషన్ తీసుకున్నాయి. సో మనకి ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీసే ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీస్కి దేవ దాటొద్దు. వైపు కోసం ఇంట్లో చిన్నపిల్లలాగా ఉంటుండే, ఏ మంచి వచ్చో తెలిసి తెలియక చేసేస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే మనం నమ్ముకునే 2 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, సో ఆ ఫ్యామిలీస్ కోసం నేను నించోవాలి ఎండ్ ఆఫ్ ది డే. సో అందుకే జున్ను ఈ డిసిషన్ తీసుకుందన్నమాట. సో ఇంట్లో చెప్పినందుకు మాకు తీసుకుంది. సో అంతకుమించి ఇంకేం లేదు. సో ఆబ్వియస్లీ ఎవరు పోయినా కూడా మనం ఫీల్ అవుతాం. జున్ను అంటే దీని ఒకదాన్ని చెల్లె అంటుండే. అప్పుడు సన్న ఉన్నప్పుడు కూడా సన్న ఉంటుండే, కానీ జస్ట్ సన్నలా ఉండే. రిషికి సన్న ఎట్లనో శ్రీప్రభకి జున్ను అన్నట్టు అట్లా ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్లీ ఫీల్ అవుతాం. కాకపోతే ఏంటంటే మాకున్న దానికి లైక్ ఇంట్లో అవ్వచ్చు, సొంత ఇంట్లో అవ్వచ్చు, నాకు ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఎప్పుడంటప్పుడు ఫోన్ చేసి మాట్లాడలేదు, దమ్ము ఉంది, పోయేది ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కాకపోతే ఒకవేళ బిజీ ఉంటే మాత్రమే దూరంతో ఉంటాం. ఎంత దూరం ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉంటే కూడా ఆబ్వియస్లీ 100% ఉన్నాం. ఆ విషయం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పిల్లలకు కూడా తెలుసు, సోనాకు కూడా తెలుసు, ఇంట్లో కూడా తెలుసు. ఆబ్వియస్లీ చేస్తామని చెప్పేసి. సో జున్ను ఆల్ ది బెస్ట్. పెద్దదనం అవుతున్నావు, ఇంటికి పోతున్నావు. సో ఎన్ని రోజులు చేసినట్టు చేయకుండా, కాకపోతే ఎప్పుడు నుంచి ఇంకా అన్నీ నేర్చుకుంటాం అనుకుంటున్నా. ఎందుకంటే పెళ్లి కాలేజ్ టైం ఉంది కాబట్టి, ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు కాబట్టి. సో నువ్వు లైఫ్లో ఈ చిన్న ఏజ్లోనూ అన్నీ చూసుంటావు, మంచి చెడు, వెనకాల ఉన్నట్టు ముంగట ప్రతిదీ ఇంటర్ఫేస్ అందరినీ చూసినావు. సో ఫ్యామిలీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి, దానికి డబుల్ ఉంటాయి. సో ఒక ఇంటికి పోయిన తర్వాత 4 మాటలు మాట్లాడతారు. కాకపోతే ఇక అన్నిటికీ తట్టుకొని ఉండాలి. సో ఒక సొంత చెల్లె ఎట్లుంటే చెప్తారో, సో నీకు అన్ననే చెప్తున్నావు కన్నలాగా. సో ఉంటావనుకుంటున్నా. సో నీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కష్టపడి మీ ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్నావు, వాడు కూడా ఇంట్లో వాళ్ళని చూసుకుంటుండు. సో ఇక కొత్త ఏముండదు. కాకపోతే ఏంటంటే మెడలో ఒక తాళి ఉంటుంది అంతే. కాకపోతే నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చేసినట్టు కాకుండా మంచి పొద్దున్నే లేవడం, మంచి ఇంట్లో చూసుకోవడం, అన్నీ చేసి పెట్టాలి. సో అత్తమ్మ అన్నప్పుడు సో మంచిగా ఉండు, దాని గురించి ఇంకేం లేదు. సో ఆబ్వియస్లీ ఇక మిస్ అంటే ఆబ్వియస్లీ మిస్ అవుతా. సో చిట్టి నైని చిన్నక్క గురించి మనం చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఇన్ని రోజులు లోపల పెట్టుకుని వద్దు, ఉండదన్నట్టే మాట్లాడుకుందాం, ఇవన్నీ పంచాయతీలు కాకుండా. చెప్పు. నన్ను గద్దెని పెట్టుకుని నేను వచ్చిదేదో. ఏంద్రా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడికి పోతలే, నేను జస్ట్ ఆన్ కెమెరా అంటే ఆఫ్ కెమెరా కలవమా ఏంటి? 4 years ఒకటే దగ్గర ఉండి, ఒకటే దగ్గర తిని, ఒకటే దగ్గర పడుకొని, ఒకటేసారి చుట్టుపక్కల చూస్తే మీరు ఎవరు కనిపించరు అన్న ఒక బాధని ఇంకెక్కువ యాడ్ చేస్తున్నాను నేను. పర్సన్ చెప్తున్నాను, జస్ట్ ఏ నైట్ ఫోన్ చేసి, ఏ పొద్దున్న డే అనేది ఏ టైంలో ఫోన్ చేసినా అన్న 1 hour నా దగ్గర ఉండాలంటే 100% ఉంటుంది. ఫిక్స్ అయిపోయి ఏ చిట్టి అందరూ ఏడుస్తున్నారు చూడు. అని చెప్పు. జున్నక గురించి చెప్పాలనుకుంటే మిస్ అవుతావు అక్కని. ఎక్కడ పోయింది మీ జిఎన్సీ? దగ్గర మాట్లాడు. మాట్లాడు. ఇంకా మాట్లాడు. నెక్స్ట్ వచ్చి మాటలకి ఇంకా వీడియోలు లేవు, ఇక చాలా అయిపోయినాయి ఈ కథలన్నీ. ఇదే ఫైనల్ వీడియో జున్ను, లాస్ట్ వీడియో. మీకు ఒక మెమొరీ లాగా ఉండాలన్నా ఏమున్నా కూడా ఇదే లాస్ట్ వీడియో. ఇంకా చెప్పు నా ఎంతరా? ఏడవద్దు, మిమ్మల్ని ఏడిపోయినకే కాదు చేసేది అంతా. మీ అందరికి ఒక గుర్తింపు ఉండాలి. రేపు పొద్దున్న ఈ వీడియో చూసినప్పుడు కూడా ఒక బాండ్ అనేది ఉండాలని చెప్పి మాత్రమే ఇది అసలు షూట్ చేద్ది అనుకున్నా. కాకపోతే అన్న పిలిచి అందరికి కూడా ఉండాలి అని చెప్పి మాత్రమే షూట్ చేస్తున్నది ఆన్ కెమెరాలో. మాట్లాడినాయి
మీకు అందరికీ ఒక టీంలో కాకుండా మేము ముగ్గురం జేఎన్సీ అని ఆ పేరు ఇచ్చినప్పటి నుంచి అంటే మీకు ఇంకా ఎక్కువ తెలుసు. కొన్ని డేస్ నుండి మీ అందరికీ తెలుసు ఎవరెవరు పర్సనల్ రీజన్స్ వల్ల మేము సరిగ్గా మాట్లాడుకోలేదు అని చెప్పి. ఆ ప్రాబ్లం మేము ఓపెన్గా మాట్లాడుకున్నా కూడా మళ్ళీ ఫస్ట్ ఉన్న బాండింగ్ మాకు రాలేదు, అందుకే మేము మాట్లాడుకోలేదు అని నేను అనుకుంటున్నా. అంతకు మించి ఇంకేం లేదు. సేమ్ జున్నక్క లేచి మార్నింగ్ డోర్ తీసుకొని సోనను ఆయన కళ్ళు తెరిచి చూసేది లేదో కానీ మా దగ్గరకు వచ్చేది, మా పక్కన పడుకునేది, మాకు తినిపించేది కానీ మేము అక్కతో ఆట పెట్టేది కానీ ప్రతిదీ మాకు ఇంకా గుర్తున్నాయి. అండ్ ఫస్ట్ నుండి రూమ్ నుండి వికెట్ చేస్తామంటే ఎందుకు పోతారులే అని చెప్పేసి అదే మైండ్ సెట్లో ఉండే అనమాట నేనైతే. అంటే పోరు ఇక్కడనే ఉంటారు, పెళ్ళైనా కూడా యూట్యూబ్ చేసుకోవాలి, పెళ్ళి కాకున్న ముందు కొన్ని రోజులు చూసుకున్న జున్నకి ఏమని చెప్పింది అని అంటే పెళ్ళి చేసుకునే ముందు యూట్యూబ్ మానేస్తా కానీ ఇక్కడ నుండి జాబ్ చూసుకొని అప్ అండ్ డౌన్ చేస్తాం, ఒకవేళ దూరం ఉంటే అక్కడికి షిఫ్ట్ అవుతామే అంతే, యూట్యూబ్ మానేస్తా, పెళ్ళైన తర్వాత యూట్యూబ్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి చెప్పింది. కానీ నిజంగానే ఇదంతా అవుతుందని నేను అనుకోలేదు. ఎప్పటిలాగానే మాటలు చెప్పుకుంటాం కదా అట్లానే అనుకున్నా. కానీ రేపటి నుండి యూట్యూబ్ కాకుండా ఈ రూమ్ వికెట్ చేసిన తర్వాత నిజంగానే జున్నక్క మాకు కనిపించదు అని అంటే అది తీసుకోలేకపోతున్నా. ఫ్రమ్ నౌ ఏమైనా చెప్పండి జున్నుకుంటే ఏం చెప్తావు? సారీ ఆర్ థ్యాంక్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద ఫ్యూచర్. నాకు మంచి చెడు కానీ కొన్ని షేర్ చేసుకునే టాపిక్లో జున్నక్క నిజంగానే తోడుంది. కొన్ని టాపిక్స్లో ఫ్యామిలీ కోసం కానీ నా పర్సనల్ రీజన్స్ వల్ల కానీ పట్టుకొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. దానికి థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకా సారీ చెప్పాలంటే జున్నక్కతో నాకు ఏ ఇష్యూస్ లేవు, మేమిద్దరం ఏం లొల్లి పడలేదు. స్టిల్ నా మంచి కోసం చూసుకొని నేను చెప్తా అది మంచిగా ఉండు, ఫ్యామిలీని చూసుకో అని చెప్పి. ఇప్పుడు కాకుండా నేను రేపు జున్నక్క పోయిన తర్వాత కూడా జున్నక్క మెసేజ్ చేసినా కూడా నా ఫ్యామిలీ కోసమే మాట్లాడుతుంది నాకు తెలుసు. నీకంటూ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని సారీ చెప్పడానికి ఏం లేవు మా ఇద్దరికి పర్సనల్స్గా. అండ్ చెప్పాలి అని అనుకుంటే థ్యాంక్స్ చెప్తా. బాధలో కానీ హ్యాపీనెస్లో కానీ నాకు జున్నక్క తోడు ఉంది కాబట్టి. సో చిట్టి జేఎన్సీ చిట్టి మాట్లాడు. యాక్చువల్గా టీంలోకి వచ్చినాక నాకు జున్నక్క సోనా అంటేనే ఇష్టం. చాలాసార్లు చెప్పిన అన్ని వీడియోలో కానీ ఎవరితో అయినా కూడా. చెప్పాలంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల మ్యాక్స్ మేము మాట్లాడుకోక 1 month అట్లా అవుతుంది. ఎందుకంటే నాకు శ్రీ ఇక్కడికి తీసుకుని వచ్చినా కూడా దేని పరంగా కూడా నాకు కొంచెం జున్నక్కనే ఎక్కువ సపోర్ట్గా ఉంది. అది కంటెంట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఎవరితోనైనా గొడవలైనా ఇంకొకటి ఏదైనా కూడా ఫస్ట్ వెళ్ళి జున్నక్కతోనే షేర్ చేసుకుంటా ఉంటే, జున్నక్కతోనే సజెషన్ తీసుకుంటూ ఉంటే, మా రూమ్లో ఉండేదానికన్నా అక్క దగ్గరనే ఎక్కువ టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటే మేము ముగ్గురం కూడా. ఈ మధ్యకాలంలో కొంచెం మాట్లాడించేది కూడా తక్కువైపోయింది. అసలు చూసుకోవాలి, అక్క అక్కడ ఉంటే మేము ఎక్కడో ఉంటామో అట్లా అయిపోయింది. ఇంకొకటి ఏమంటే అనుకోకుండా ఇట్లా అవుతుందని కూడా అనుకోలేదు. జున్నక్క ఫస్ట్ ఇట్లా వీళ్ళది మ్యాచ్ ఫిక్స్ అయింది మ్యారేజ్కి అని చెప్పినప్పుడే నేను ఇంకా యూట్యూబ్కి రానంటే అట్లనే చెప్తారులే చేస్తారు కానీ మాతోనే ఉంటారు అని అనుకున్నాం. యాక్చువల్గా అంటే అక్క వెళ్ళిపోతామన్నా కూడా వద్దక్క ఎందుకు వెళ్తారు ఉండండి అన్నా కూడా అది వాళ్ళ పేరెంట్స్ డిసైడ్ చేసినారు కాబట్టి జరగాల్సింది. కానీ ఇట్లా డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పటి స్టిల్ ఈ టైం వరకు కూడా కలిసి ఉండింటే ఇంకా మంచిగా ఉంటుండే అని అనుకుంటా ఉన్నా. ఉంటే మంచిగా ఉంటుండే కానీ తెలియకుండానే ఇట్లా అయిపోయింది. అది మీకు కూడా తెలుసు మేము ఎంత మంచిగా ఉంటుండేమో రూమ్లో కానీ బయటకు వెళ్ళినా కూడా కలిసి తినుకుంటా తిరుగుకుంటా అట్లనే ఉంటుండే, ఎవరిని పట్టించుకోకుండా. అనుకోకుండా మేము ఇద్దరమే ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా చూసుకుంటైనా ఉంటుంటుంలే అనుకుంటే ఇంక ఈ టైంలో చూడడానికి ఉండరు అక్క, మా దాంట్లో కూడా ఉండరు. ఏం కాదు అక్క, తెలియక మాట్లాడుకోలేదు, అది ఏదైనా రీజన్ అవ్వచ్చు. కానీ మా మధ్య బాండింగ్ అయితే మంచిగా ఉండే, అట్లనే ఉండాలా అనుకున్నాం. తెలియకుండానే అయిపోయింది కాబట్టి
తెలిసి తెలియక ఏం జరిగినా కూడా సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఇన్ని రోజులు మాట్లాడలేదు కాబట్టి. ఇప్పటి నుంచైనా మీరు వీడియోస్లో లేకపోయినా కూడా అన్నను కూడా మంచిగానే చూసుకుంటాం, మీకు కాల్స్ చేసుకుంటూ ఉంటా 100% షూర్. కానీ ఫీల్ అవుతున్నా ఏమంటే ఈ టైం వరకు అయినా మాట్లాడుకుంటూ ఉండింటే బాగుండు అని అనుకుంటున్నా. మనిషి ఉన్నప్పుడే మనిషిలో వాల్యూ ఉండాలని చెప్పేసి అర్థమైందా? మీకు మేము చెప్పినప్పుడు ఆ వాల్యూస్ విలువలు తెలియదు. ఏ మనిషి అసలు దూరమైనప్పుడే ఆ విలువ తెలుస్తుంది. వంశీ కరా కరారా బెస్ట్ ఫ్రెండ్స్. ఏడుపుస్తుంది. ఏడుపు వస్తుంది రా, 4-5 సంవత్సరాలు కలిసినాం కదా. అంటే లైఫ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, ఒకరి దగ్గర ఆగిపోతాం కాబట్టి నా లైఫ్లో నేను జున్ను దగ్గర ఆగిపోయాను. అది ప్రతి విషయంలో పేరెంటింగ్ కానీ కేరింగ్ ప్రతి విషయంలో జున్ను దగ్గర ఆగిపోయాను. ఇంకా అది చూసుకునే విధానం కానీ ఇంకా ఫుడ్ విషయం ఏదైనా సరే, అంటే పాత విల్లా నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే దానికి ఫస్ట్ పరిచయం నేనే. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ బాండింగ్ కదా, ఇన్ని రోజులకు మంచి పక్కనుండి ఇంకే ఉండదంటే తాను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురు తీసుకోలేకపోతున్నాం. లిటరల్ 4 days నుంచి నాకు ఫుల్ ఫీవర్ ఉన్నా కానీ మదర్ లా చూసుకుంది. నిన్నే విడినే తొలిసారి నడుస్తున్నా ఒంటరి లేడీ కోతలే రా, చేసి పెళ్లి చేసుకొని ఎందుకు అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక మా మధ్య ఉండదు, ఇంక ఎంత ఇవ్వాలని అంతే కదరా. నువ్వన్నా నేనన్నా సరే కూడా పిల్లలు వస్తే అందరూ ఇచ్చిపెట్టుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే అందరికి చెప్పేది ఒకటే, మనిషి ఉన్నప్పుడే వాల్యూస్ తెలుస్తుందిరా, గుర్తుపెట్టుకోండి. ఉన్న రోజులు హ్యాపీగా ఉండండి. అది 1 గంట 2 గంటలు, ఒక రోజు 2 రోజులు తెలియదు, కానీ ఉన్న రోజు ప్రతి ఒక్కరితో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. మీ అందరు కూడా ఎందుకు చెప్తున్నా అనేది పేర్లు పక్కకు పెడితే ప్రతి ఒక్క మనసులో అందరికి తెలుసు శ్రీ అని ఎందుకు చెప్తున్నా ఏందని చెప్పేసి. సో ఈ గుర్తుపెట్టుకోవడం మంచిది. సో అందుకు మించి ఏం లేదు. వంశీ సో యాక్చువల్లీ నాకు లైక్ ఫస్ట్ నుండి నేను వచ్చినప్పటి నుండి నాకు సోను చాలా క్లోజ్. అప్పుడు మణికొండలో ఉన్నప్పుడు మేము ఎక్కువ లేకుండా కానీ అంటే దూరం ఉన్నా కూడా వాళ్ళే మా ఫ్లాట్కి వచ్చేటోళ్ళు, మంచిగా ఉండేటోళ్ళం. అండ్ 9 మధ్యలో వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు జిన్ను సోనుమే బాగా సపడిచ్చిండే. నేను నార్మల్ ఇంతకుముందు కూడా చెప్పాను, లేకంటే నాకు ఉన్న పీపుల్లో ఎవరన్నా బాగా ఇష్టమంటే జిన్ను సోనునే చెప్పేవాడిని ఫస్ట్ నుండి కూడా. సో ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి అండ్ బాగా ఉండండి, మంచిగా సంపాదించుకోండి, హ్యాపీగా ఉండండి అండ్ ఆల్ ది బెస్ట్. ఆ ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్ అనమాట. మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంతే. నా పోస్టర్ నువ్వు సరైనగా నువ్వు చూస్తావా మన పేరు చెప్పగానే నవ్వు వస్తుంది. సో గర్ల్స్ అంటే ఎరిచి చూపించేస్తుంది అన్న. మనం ఎంత మిస్ అయినా మనం చెప్పుకోలేము, బాధపడలేము. ఎందుకంటే రోజు క్రికెట్కి వస్తాడు. సో ఏంటంటే ఏడికైనా పోనీ మా చెల్లి మా వాడిని తీసుకుంటుంది కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నా. సో వీళ్ళు మంచిగా ఉంటా అంటే యూట్యూబ్ మానేసినా కూడా పర్లేదు, కానీ కొంచెం దూరం ఎక్కువ అవుతుంది. పర్లేదు, పెళ్ళిలో మస్తు ఎంజాయ్ చేద్దాం, ఆ దూరాన్ని కవర్ చేద్దాం. సో ఎవరైనా మిస్ అవుతారన్న, ఇన్ని రోజులు దగ్గరుండి సడన్గా కనిపించకుండా దూరం ఉంటే ఫోన్ చేద్దామన్నా ఒక క్షణం ఆలోచిస్తాం. అంటే ఏ పనులు ఉందో ఏదో పక్కనే ఉందనుకో, ఉంది కదా కనిపిస్తుంది కళ్ళకి, చూస్తాం. సో దూరం ఉంటే ఏంటంటే ఇప్పుడు ఫోన్ చేస్తే మళ్ళీ ఏదైనా పనులు ఉందో ఇంట్లో అవన్నీ ఆలోచిస్తాం అనమాట. సో అట్లా డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుందేమో అని భయం తప్ప ఏముండదు. మంచిగా ఉంటే చాలు. సోమరాజ్ నేను అంటే ఈ టీంకి అంటే యూట్యూబ్లో ఎప్పుడు కెమెరా చెప్తారా అది ఉన్నారు ప్రతి ఒక్క కెమెరా చూసి మాట్లాడుతారంట మనుషులు ఏమన్నా తర్వాత. సరే యూట్యూబ్లో నేను తక్కువ కనిపించడం కానీ వచ్చి ఎప్పటి నుంచో నాకు పరిచయం జున్నక్క, సోనన్న. సో అక్క ఈ మధ్యలో
చెల్లంటే నా ఏజ్ పెరిగిపోతే అక్క నీ ఏజ్ పెరుగుతుందని ఎలాగో తొందరలో వెళ్ళి కూడా చేస్తున్నారు కాబట్టి అంటే అక్కతో ఈ మధ్య కొంచెం మాట్లాడుతుంటే రీసెంట్గా ఇప్పటి నుంచే పరిచయం కానీ కొంచెం పరిచయం పెరుగుతుందన్న టైంలో అక్క వెళ్ళిపోతుంది. నీ వల్ల అవసరం అయిపోతుంది పిల్ల. ఎవరి మాట నాకు ఏది రాలేదు కానీ ఇది మాట్లాడుతుంటే నాకే కళ్ళని ఈజీరా. నాకు ఎవరి మాట నేను ఇది మాట్లాడుతుంటే నాకే ఏదో అనిపించింది, నాకే కళ్ళని ఈజీరని. బాండింగ్ వల్ల తెలియదు కానీ నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అక్క వెళ్ళిపోతుంది. అక్క ఉంటే అక్కతో మంచిగా వీడియోస్ చేద్దామని చెప్పి అనుకున్నాను, మంచి కంటెంట్స్. సో అక్క వెళ్ళిపోతుంది, ఇంకా మాతో సోనాన్ని ఒక్కడే ఉంటాడు. సో సోనాతో ఇంకా మేము ఇంకా మంచిగానే ఉంటాం, మంచిగా జోక్ చేస్తాడు, మంచిగా ఏమైనా భరతలు జరిగినప్పుడు మంచిగా డ్యాన్స్ చేస్తాడు. అన్నతో అంత బాగానే ఉంటుంది. బాధలో ఉన్నాడు వాడు. నాకు నిజంగా ఇది మాట్లాడుతుంటే బాధ అనిపించింది అన్న, అందుకని. సో ఓకే పెళ్లి చేసుకొని మంచిగా ఉన్నాను అక్క, అంతే. మళ్ళీ అక్కనని ఫీల్ అవ్వకు అంతే అన్న. నీకు జున్ను తెలుసుగా? తెలుసా? సో గైస్ నేను వచ్చి టీంలోకి జాయిన్ అయ్యి 1 వీక్ ఏం అవుతుంది. సోనక్క కానీ అది సోనన్న కానీ జున్నక్క కానీ వచ్చి 1 వీక్ వే ఆఫ్ టాకింగ్ కానీ సో గైస్ నేను వచ్చి టీంలోకి వచ్చి ఒక 1 వీక్ అవుతుంది. గైస్ అక్క అన్నకి మాకంత బాండింగ్ లేదు. సో నేను చిన్నదానైనా అక్క నాకు చూస్తుంది. దాన్ని బట్టి జున్ను సోను గురించి చెప్పండి. మేము కూడా వీడియోస్ చేస్తాము అనుకున్నాం కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. సో ఆల్ ద బెస్ట్ అక్క, ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ ఫ్యూచర్ లైఫ్. అక్క నాకంటే పెద్దదైనా నాకు అక్క అని మంచి రెస్పెక్ట్ ఇచ్చింది. ఇప్పటి నుంచి అది ఉండదేమో అన్న ఫీలింగ్ నాకు ఉంది, కానీ ఎప్పటికీ కలిసి ఉండాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. గైస్ నాకైతే నేను వచ్చి టీంలోకి జాయిన్ అయ్యి 1 వీక్ ఏం అవుతుంది. 1 వీక్లో కానీ నాకు ఉన్న బాండింగ్ అంటే మాట్లాడడం కానీ లైక్ సపోర్టింగ్ కానీ అక్క కానీ అన్న కానీ చాలా సపోర్ట్ చేసిండే. ఎక్కడున్నా పెళ్లి చేసుకొని మంచిగా సంతోషంగా ఉండే హ్యాపీగా ఉంటే అదే చాలు మాకు. వసంతాలినా ప్రతిరోజు వస్తూ ఉంటే చలి. సో ఇదన్నమాట. చెప్పి నీకు ఎట్లా అనిపిస్తుంది? చెప్పన్నా. నేను ఏం మిస్ అవ్వను ఫస్ట్. ఎందుకంటే నాకు ఫోన్ చేస్తా, పోలంటే పోతా, తిరగడానికి కూడా తిరుగుతాను నేను. కాబట్టి ఏంటంటే పొద్దున్నే ఫోన్లోకి వస్తాయి కదా, అప్పుడు ఒక రూమ్ మిస్ అవుతా. ఈడుంటే మళ్ళీ ఇట్లా ఉండదని చెప్పి పోను. ఈ మ్యాక్సిమం పోతే జున్ను కోసం వాళ్ళు రూమ్కి పోయేది నేను. సో ఫైనలీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు వస్తుంది. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఓవర్ ఫ్యామిలీస్ని వాళ్ళు చూసుకోవాలి కాబట్టి. సో అందులో ఫస్ట్ సోను జున్నుకి వచ్చిందన్నమాట. నేను ఫస్ట్ నాగానికి వస్తుందేమో అనుకున్నా. నాకు వచ్చిన నాకు నో ప్రాబ్లం, సో నాకు పెళ్ళి అయితే నేనే ఉంటా, వీళ్ళందరితోనే కలిసి ఉంటా. నాతో ఓడుతుంటే నాతో పాటు ఎండ్ ఆఫ్ ది వరల్డ్ ఉంటే వాళ్ళతో పాటు. సో ఫస్ట్ అయితే జున్ను అయితే వెళ్ళిపోతుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం ఉంటుంది, కానీ తప్పదు కాబట్టి. సో లైఫ్ అన్నిటికీ ఛాలెంజింగ్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఇది కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. సో మీకు ఇంకా తెలియదు ఇంకేం లేదు. ఫ్రమ్ పాస్ట్ 4 to 5 years వరకు చూస్తున్నారు. సో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు జున్ను చిన్న పిల్ల, నేను అయితే వీడియో చూసిన జున్ను సోను చూపించాయి కదా. సో ఆ వీడియోలో చాలా చిన్న పిల్లల్లా ఉన్నాడు అనమాట జున్ను సోను కూడా. ఇప్పుడు ఆంటీలాగా అయిపోయింది. ఇట్స్ ఓకే. సో జున్ను ఒక్కటే మళ్ళీ చెప్తున్నా, ఏదో వీడియో ఉంది ఆన్ కెమెరా ఉందని కాదు. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్
చాలా పెద్దది. జాగ్రత్త ఉండు, మనుషులతో చాలా జాగ్రత్త. అది అత్త మామ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మేము అవ్వచ్చు. మేమంటే ఏం కాదు, మొత్తం కొట్లాడుతూ అరుస్తూ మళ్ళీ నేను వచ్చి మాట్లాడతా. సో అలా అందరు ఉండరు. సో అలా అందరు ఉండరు కాబట్టి సో మనమే కొన్నిసార్లు మనం ఒక స్టెప్ వేయాలి. అలా తప్పేం కాదు. నిజంగా ఒకరు తప్పు వాళ్ళు చేసినా కూడా వాళ్ళకు ఒక డే తెలుస్తుంది తప్పు నాదే అని. కాకపోతే బయటికి చెప్పంటే ఒక సిగ్గుపడుతుంటారు. కాబట్టి తప్పు అవునా కానీ తెలియకుండా మనమే పోయి ముందే మాట్లాడినా మనం చేసినా కూడా ఇక్కడ కూడా చెప్పట్లేదు, ముందే ముందే మనం అడిగేసినాం అనుకో, ఒకరోజు వాళ్ళే రిలీజ్ అవుతారు. ఓ ఇలాంటి అమ్మాయితో నన్ను ఇన్ని రోజులు ట్రై చేసిందని చెప్పేసి. సో అన్నీ చాలా జాగ్రత్త లైఫ్ మొత్తంలో. వైఫ్ కోసం మీ ఇంట్లో నేను ఎలా చూసుకున్నారో ఇక్కడ నేను ఎలా చూసుకున్నారో తెలియదు, కానీ ఇంకా ముందు ఇంకా నీ లైఫ్ అంతా ఒక బతకాలంటే సులువంతోనే కాబట్టి. సో ఇంకొంచి నీకు తెలియదు ఏం లేదు. ఇంకా మార్చుకోవాలంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే మీ పెళ్ళికి టైం ఉంది కాబట్టి సో మార్చుకో, మంచిగా ఉండు, లైఫ్ మంచిగా కెరీర్ ఉంటుంది. సో ఈ బొక్కలు కొట్టు, ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయి, 100% చెప్తున్నా. సో అందులో బాధపడాల్సింది ఏం లేదు. ఒకసారి సో ఉన్న ఇంకొక చెల్లి ఇది ఒక్కటి కూడా పోతుంది అనమాట. సో ఇప్పుడు టీంలో అన్నా పిలిచిన మౌని, జున్ను నన్ను అన్న పిలిచేది. సో మౌని అంటవా సగం రోజు వైజాగ్ పోయి ట్రావెలింగ్ పోయి ఇక్కడ సరిపోతుంది, ట్రావెలింగ్ సగం అయిపోతుంది. సో జున్ను అంటే ఆబ్వియస్లీ మిస్ అవుతా. సో సరేనా, జాగ్రత్త జున్ను, ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్ చేయి. ఎందుకన్నా పర్లేదు, రాత్రి క్రికెట్ బాబు అది రాత్రి క్రికెట్ చెప్పరా. సో ఓకే రాజు, నా గురించి ఏం చెప్పు మరి, అందరినీ గురించి చెప్తున్నారు. ఏం చెప్పను, ఇజ్జట్లేదు నాకు. అట్లేం లేదు. ఎట్లయినా నువ్వు చెప్పినట్టే ఇక్కడ ఉన్నా లేకపోయినా నేను అన్న రా అంటే నువ్వు ఎట్లయినా ఆబ్వియస్గా వస్తావు. కానీ వీళ్ళు రావడానికి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని అంతే. ఏమి ఇబ్బంది, నా కార్లో 5 మంది పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకంటే వీళ్ళిద్దరినే ఎక్కువ మిస్ అవుతా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే వీళ్ళ ముగ్గురిని. కార్ 5 సీటర్ కారు, ముగ్గురు బుక్, ఇంకోటి నేను ఒకటి బుక్, ఇంకోటి సున్నా తీసుకొని వస్తాను దూరం ఉంటే. వాడే అక్కడే ఉంటాడు కదా. సో ఇంకోటి ఉంటే మిస్ అయితే తీసుకొని వస్తాను, లేరు. క్యాంటీన్ తీసుకొస్తాడు. క్యాండీ కూడా నాతోనే ఉంటుంది. క్యాంటీన్ ఇస్తుంటా. సో అదనమాట. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, ఇది ఒక వీడియో కాదు, ఒక స్క్రిప్టెడ్ వీడియోలో కావు. దిస్ ఈజ్ అ ఫ్యామిలీ. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పెద్ద ఉన్నా చిన్న ఉన్నా మాకు వీళ్ళే ఫ్యామిలీ, మా బతుకంతా ఇంకా వీళ్ళే అన్నట్టే బతికేస్తాం. ఎందుకంటే టీం ఫామ్ అయిపోయిన తర్వాత నిజంగా చెప్తున్నా ఈ విషయం మాత్రం, ఇక్కడ ప్రతి ఒక్కరికి సపరేట్గా ఇండివిజువల్గా అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. ఇంక మణికొండ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంక కర్తావాద ఫ్రెండ్స్ ఉండొచ్చు, అట్లా ఎవరికి సపరేట్గా ఫ్రెండ్స్ ఉంటారు. కాకపోతే అంటే ఎప్పుడైతే టీం స్టార్ట్ అయిన తర్వాత నాకు తెలిసి ఏ ఫ్రెండ్స్తో కూడా సరిగ్గా ఎంజాయ్షన్ లేదనుకుంటా. ఎందుకంటే బాగా వచ్చిన కష్టం వచ్చిన బర్త్డే వచ్చిన ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా ఫస్ట్ పిలిచేది మా టీం మెంబర్స్ని మాత్రమే. సో నేను కూడా చూడలేదు ఎప్పుడు కూడా పర్సనల్ వేరే ఫ్రెండ్స్ని ఫోన్ చేసి పిలవడం, రమ్మని చెప్పడం కూడా నా కళ్ళ ముందు అయితే. సో రీసెంట్గా వంశీన్ దావత్ గుర్త కూడా నీ ఫ్రెండ్స్తో కూడా చూడలేదు, మాత్రమే ఉండే. సో అలా నాకు కానీ ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళు నాకైతే పరిచయం చేయలేదు మరి ఎంగేజ్మెంట్ అప్పుడు. సో అదనమాట, ఇక మాటలకి ఏం లేదు. ఆల్ ది బెస్ట్ ఉన్నావు. సో అరే నువ్వు జరా ఛాలెంజ్ రే, దమ్ముంటే డే బై డే వీడియో అప్లోడ్ చేస్తాను. వ్యూస్ పోయినా పోకపోయినా డే బై 3 days వస్తాను నేనికి, నాకు 1 అయిపోతుందా మంత్లీ 50 వీడియోస్ అప్లోడ్. ఇప్పుడు 2 ఛానల్స్ ఏంటి ఇంకో ఛానల్ ని. సో ఓకే ఇన్ని రోజుల నుంచి సోను కూడా ఛానల్. సో ఈ రోజు నుంచి జున్నుతో ఒక ఛానల్ మిస్టర్ కౌశిక్ కూడా ఉండే కదా. సో ఈ రోజు నుంచి చూస్తా 2 ఛానళ్ళలో 30 వీడియోస్ అప్లోడ్ అవ్వాలి. 30 వీడియోస్ ఫోన్ కూడా కొట్టాం. మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారా? నేను చికెన్ షాప్ చికెన్ దీనికి ఏమైనా కూడా వీడియో కొట్టుకున్నా. షార్ట్ వీడియో నేరా, ఫుల్ వీడియో కాదు. ఫుల్ వీడియో నేను కొట్టాలి చికెన్ అలా కూర్చొని. సో అదనమాట. సో ఇంకా తెలవాల్సింది ఏం లేదు, మీ అందరికి ఒక రోజు వస్తుంది ఇలానే. సో నేనేమంటున్నా అంటే ఫన్ కాదు ఇది, ఉన్న రోజులు మంచిగా కలిసి హ్యాపీగా ఉండండి ఒకరితో ఒకరు. నేనైతే సిగ్గు లేకుండా పోయి మాట్లాడతా, ఆ విషయం అందరికి తెలిసిందే. అవును నిజంగా మాట్లాడతా. మాట్లాడినా మీ ప్రాబ్లం తప్పు మీద నేను వచ్చి మాట్లాడతాను. నేను
మాది ఎప్పుడు తప్పు ఉండదులే, ఇదే ఉంటదిలే తప్పు. సోన్గానే ఉంటుంది. నాకే భయపడుతున్నాడు తప్పనే కానీ తప్పని కానీ భయపడుతున్నాడు. సో ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అలానే సపోర్ట్ చేస్తుంది. జున్ను సోను పెళ్లి అడ్రస్ మాత్రం బాగా అప్పుడు వచ్చేసింది అందరు.